గురువుగారు 2011లో ఒక పోలియో కేసు నమోదైందండి ఇండియాలో. దాని తర్వాత ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదండి. అందుకని చెప్పి 2014లో పోలియో రహిత దేశంగా ఇండియా గుర్తించబడిందండి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఈపాటికి అర్థమైపోయి ఉంటుందండి మీకు. 2024 మార్చి 3వ తారీఖు ఆదివారం రోజు పోలియో చుక్కలు వేస్తున్నారండి. సో కాబట్టి మా అమ్మాయిని తీసుకుని మా ఊళ్ళో కొత్తగా కట్టిన విలేజ్ క్లినిక్ అయితే వెళ్తున్నానండి. మా ఊరు సెంటర్లో రామాలయం ఉందండి. నా చిన్నప్పటి నుంచి కూడా అక్కడ వేసేవారు పోలియో చుక్కలు. ఈసారి లొకేషన్ మారింది, కొత్తగా ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ కట్టారు కాబట్టి ఇక్కడ ఈ రోజు ఇక్కడ వేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ అండ్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ 2 పేర్లు ఉన్నాయండి దీనికి. మా అమ్మాయికి ముందే చెప్పాను, నోట్లో 2 చుక్కలు వేస్తారమ్మా, తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి, వేయించుకోవే, ఏడవకండి అని చెప్పాను. నిజానికి పోలియో చుక్కలు చాలా చేదుకుంటాయని మనకు తెలుసు. జస్ట్ దాన్ని మోటివేట్ చేయడం కోసం అలా చెప్పాను అంతే. లోపలికి వెళ్ళిన వెంటనే మా అమ్మాయి షాక్ అయింది. ఎందుకంటే రోజు చూసి అంగన్వాడీ టీచర్ గారు ఇక్కడ ఉన్నారేంటా అని. అరుణ గారు చాలా బాగా చూస్తారు పిల్లల్ని అయితే ఆవిడ. ఇంకా ఆశా వర్కర్ పద్మ గారు వాళ్ళ అమ్మాయి కూడా ఉన్నారు. అందరూ మనకు తెలిసిన వాళ్ళే. ఏమాత్రం భయపడకుండా కూర్చుందంటే దానికి కారణం అంగన్వాడీ టీచర్ గారు. ఎందుకంటే ఆవిడ రోజు అలవాటు కాబట్టి ధైర్యంగా వేయించుకుంది. లేదంటే ఈ పాటికి నన్ను ముప్పు తెప్పలు పెడతానేమో. పోలియో చుక్కలు వేశారు అని సంకేతం